ప్రపంచము నలుమూలలకు కూడా విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసుని గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము. మరి అందులో భాగంగా ఈరోజు యేసుని గురించి మరి ఒక నూతనమైనటువంటి గుణము తెలుసుకోబోతున్నాము. యేసులో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది మరి అదేమిటంటే యేసు వాక్యము. జీసస్ ఈజ్ ద వర్డ్. మరి యేసు వాక్యం అనేటటువంటి పదాలలో మరి ముఖ్యంగా యోహాను సువార్త ప్రారంభ వచనాలలో కనిపించేటటువంటి గ్రీకు పదం లోగోస్ నుంచి ఉద్భవించింది. లోగోస్ అంటే వాక్యం. బైబిల్ అంతటా కూడా మరి అనేక పర్యాయాలలో అనేక ఉపయోగాలకు మరి సందర్భాలలో దీన్ని వాడటం అనేటువంటి జరిగింది. యోహాను 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి ఎంతో తేటగా మరి లెక్కింపబడి ఉంటున్నది. మరి యొక్క సందర్భంలో చూస్తే ఈ భాగము క్రీస్తు యొక్క పూర్వ ఉనికిని ఆయన మరి పూర్వ ఉనికిని మరియు అతని యేసుప్రభు యొక్క దైవిక స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ లోగోస్ వాక్యం అనేటటువంటిది సృష్టికి అంతర్భాగంగా మరియు జీవితము మరియు కాంతికి మూలంగా చిత్రీకరించబడటం అనేటువంటిది మనం తెలుసుకుంటాం. ఇలా యేసు వాక్యము లోగోస్ యొక్క వివరణను బైబిల్ సందర్భాల్లో కనిపించే అనేక పరస్పర అనుసంధాన ఇతి వృత్తాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క దీనిని మరి ఈరోజు మరి మనము 2 పాయింట్స్ తోటి మనం నేర్చుకుందాం. ఇతివృత్తాల ఆధారంగా సమగ్ర వివరణ, కాంప్రహెన్సివ్ ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ థీమ్స్. రెండవది మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్, లివింగ్ అవుట్ ద వర్డ్. మరి ఏ రీతిగా మరి ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనం, వాక్యాన్ని జీవించడం ఎలాగా అనేటటువంటిది కూడా ఆ 2వ పాయింట్గా తెలుసుకుందాము. మరి మొట్టమొదటిగా ద కాంప్రహెన్సివ్ ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ థీమ్స్. మరి మొట్టమొదటిది ఏంటంటే ఇందులో భాగంగా ఫస్ట్ది దేవుని దైవిక పూర్వ ఉనికి, డివైన్ ప్రీ ఎగ్జిస్టెన్స్. మరి ఈ యొక్క పదబంధం యేసు సృష్టికి ముందే ఉన్నాడని నొక్కి చెప్తుంది. యేసు ప్రభువారు మనుషు కుమారుడిగా వచ్చాడు, కానీ ఆయన మరి వాక్యమే దేవుడు ఏంటంటే ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యం మొదటి నుంచి కూడా ఉంది ప్రియులు. ఆ వాక్యమే దేవుడు. కాబట్టి ఆ సృష్టి ఆరంభం నుంచి కూడా మరి యేసు ప్రభు ఉన్నట్లుగా దాని ద్వారా మనకు అర్థమవుతుంది. మరి అతని శాశ్వత స్వభావాన్ని ధృవీకరిస్తుంది కూడా ప్రియులారా. హిజ్ నేచర్. మరి యోహాను 1:1 లోగోస్ దేవునితో ఉన్నట్టు మరి దేవుడిగా ఉన్నట్టు కూడా మరి వర్ణించబడుతుంది ప్రియులారా. యేసు సృష్టించబడిన జీవి కాదు, తండ్రితో సహా శాశ్వతుడు ప్రియులారా. తండ్రి మరి ఆయన ఏకమై ఉన్నారు. తండ్రి ఉన్నప్పటి నుంచి మరి ఈయన కూడా ఉన్నాడు. ఈ ప్రాథమిక సత్యము ఆయన దైవత్వాన్ని మరియు అన్ని సృష్టిపై అధికారాన్ని కూడా తెలియజేస్తుంది ప్రియులారా. మరి రెండవదిగా సృష్టికర్త మరియు పోషకుడు. హీ యాజ్ ఎ క్రియేటర్ అండ్ సస్టైనర్. మరి వాక్యం అనేటటువంటిది సృష్టి యొక్క ఒక ఏజెంట్గా కూడా చిత్రీకరింపబడుతుంది. యోహాను 1:3 కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆ వాక్యంలోనే మనకు అర్థమవుతున్నది
whatever we have, whatever we see, those are all క్రియేటెడ్ బై హిమ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, యేసు ప్రభు లేకుండా ఏది కూడా జరగలేదు, కలగలేదు. ఇది అన్ని విషయాలు యేసు ద్వారా ఉనికిలోకి వస్తాయని చెప్పి మనం తెలుసుకుంటాం ప్రియులారా. మరి అంతేకాకుండా దేవుని ప్రకటన, రెవల్యూషన్ ఆఫ్ గాడ్, మరి యేసు వాక్యంగా మానవాళికి దేవుని అంతిమ ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్, అల్టిమేట్ రెవల్యూషన్. యోహాను 1:14 అవతారం దేవుడు తనను తాను స్పష్టమైన రీతిలో వెల్లడించాలని ఎంచుకున్నాడని మనకు తెలియజేస్తుంది పిల్లలు. యేసు దేవుని స్వభావం, మరి పాత్ర, మరి ఉద్దేశం యొక్క సంపూర్ణతను మూర్ఖీభవిస్తాడు. విశ్వాసులకు మరి దేవుడు ఎవరో స్పష్టమైన అవగాహనను అందిస్తున్నాడు. మరి అది ఒకటి. మరి అంతేకాకుండా 4వదిగా మధ్యవర్తిత్వ సంబంధం, మీడియేటింగ్ రిలేషన్షిప్. మరి యేసు ప్రభువారు, మరి యేసు వాక్యంగా ఉన్న భావన, దేవునికి మరియు మానవాళికి మధ్య ఆయన పోషించే ఆ మధ్యవర్తిత్వ పాత్ర ప్రియులారా. యోహాను సువార్త 1:1-3 చూసినట్లయితే యేసు దేవుని చిత్తాన్ని మరి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. పాపం వల్ల కలిగే అంతరాన్ని తగ్గిస్తాడు ప్రియులారా. పాపం వల్ల వచ్చేటటువంటి జీతం మరణం. కానీ యేసు ప్రభు దాన్ని ఆ గ్యాప్ తగ్గిస్తాడు. మరి ఆ పాపం విముక్తి చేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఆయన ద్వారా విశ్వాసులు దేవుణ్ణి సంప్రదించవచ్చు. వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. మరి క్షమాపణ పొందవచ్చు, ఫర్గివ్నెస్ వస్తుంది, మరి పరివర్తన కూడా ప్రియులారా, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందుతాం. ఎంతో మన యొక్క జీవితాల్లో ఎంతో మార్పు కూడా వస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఎంత ప్రాధాన్యత ఉన్నది చూడండి. ఒక మధ్యవర్తిగా, మీడియేటింగ్ రిలేషన్షిప్, దేవునికి మనకు మధ్య అనుసంధానవర్తిగా, మధ్యవర్తిగా మరి ఆయన ఉంటున్నాడు. మరి అంతేకాకుండా జీవన వాక్యము, లివింగ్ వర్డ్, జీవ వాక్యము ప్రియులారా. వాక్యం అనేటటువంటిది మరి లోగోస్ అనే పదము, వాక్యము యేసు దేవుని సందేశం యొక్క సజీవ స్వరూపం అని కూడా సూచిస్తుంది. వాక్యం 2 అంచెలు కలిగినటువంటి పట్టణం లాంటిది. మరణ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రియులారా వాక్యమే ఎంతగా శక్తినిస్తుంది, ఆదరణ ఇస్తుంది. ఆయన తన బోధన ద్వారా సత్యాన్ని తెలియజేయటమే కాకుండా తన జీవితం, మరణము, మరి పునరుత్థానం ద్వారా కూడా దాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ సజీవ వాక్యం విశ్వాసులను ఆయన బోధనలు మరియు ఉదాహరణలకు అనుగుణంగా జీవించమని ఆహ్వానిస్తుంది ప్రియులారా. వారి జీవితాల్లో దేవుని ప్రేమ మరియు సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి దీన్ని మనం తెలుసుకోలే, యొక్క వాక్యం ఎంతో జీవమై ఉంటున్నది. మరి అంతేకాకుండా రక్షణ మరియు పరివర్తన, ఈ వాక్యం ప్రియులారా రక్షణ సందేశానికి అంతర్భాగం. యేసును విశ్వసించడం ద్వారా వ్యక్తులు నిత్య జీవం పొందుతారు. ఈ వాక్యం మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రియులారా వాక్యం ద్వారా వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే వారిని నిత్య జీవానికి నడిపిస్తుంది. మరి వాక్యంతో సంబంధం ఆధ్యాత్మిక పునర్జన్మ మరియు పునరుద్ధరణకు దారితీస్తుంది ప్రియులారా. మరి ఎందుకంటే విశ్వాసులు తమ విశ్వాసం యొక్క చిక్కులన్నిటి నుంచి కూడా జీవించటానికి మరి పిలువబడతారు. కాబట్టి మరి ప్రాక్టికల్గా మరి ఈ యొక్క వాక్యాన్ని ఏ రీతిగా మనము ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిగా మరి దైవిక సంబంధాన్ని స్వీకరించండి. ఎంబ్రేస్ డివైన్ రిలేషన్షిప్. మన జీవితాల్లో యేసు వాక్యంగా దేవునితో వ్యక్తిగత సంబంధంలోకి మరి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రార్థన మరియు లేఖనంపై ధ్యానంలో మనం సమయం గడపవలసి ఉంటున్నది. ఎక్కువగా ధ్యానం చేయటం, వాక్యాన్ని మరి నెమరు వేయటం, పఠించటం, సిస్టమేటిక్గా చదవటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ రీతిగానే మనం జ్ఞానోదయం వెలిగింపబడతాము. మరి అంతేకాకుండా ఎంతగానో తెలివి వివేచన వస్తుంది. వాక్యాన్ని చేతబుచ్చుకొని మనం ఎంతగా ఈ లోకంలో మరి శక్తివంతమైనటువంటి
సాక్షులుగా ఉంటాము. రెండవదిగా లేఖనంతో నిమగ్నం అవ్వండి. వి నీడ్ టు ఎంగేజ్ విత్ స్క్రిప్చర్. బైబిల్‌ను దేవుని సజీవ వాక్యంగా మరి పరిగణించాలి. ప్రతిరోజు లేఖనాలను చదవటం, మరి అధ్యయనం చేయటం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మను మరి అంతర్దృష్టి కోసం అడుగుదాం. మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం, పరిశుద్ధాత్మ ద్వారా మరి అనాయింట్మెంట్, మరి అంతా కాకుండా గైడెన్స్ కూడా మన యొక్క జీవితాల్లో అవసరము. మరి వాక్యం అర్థం చేసుకోవటానికి మరి మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎంతైనా మనకు అవసరమై ఉంటున్నది. మరి మూడవదిగా క్రీస్తు సందేశాన్ని పంచుకోవటం, షేర్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. మరి యేసు సందేశాన్ని ఇతరులతో పంచుకోవటం ద్వారా వాక్యాన్ని రాయబారుగా ఉండండి. మరి మనం ఆ వాక్యం యొక్క రాయబారులు కాదండి. వీఆర్ ద అంబాసిడర్స్, వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ దట్ గుడ్ న్యూస్. మరి ఇది అనేక సంభాషణ ద్వారా, కాన్వర్జేషన్స్, మరి సమాజ సేవ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా, లేకపోతే అవుట్ రీచెస్ ద్వారా, కరపత్రాల ద్వారా, అనేక రకాలుగా మరి సందేశాన్ని మనం ఇతరులతో పంచుకోవచ్చు. మరి బైబిల్స్ కూడా మనము షేర్ చేసుకోవచ్చు. క్రీస్తు ఉదాహరణను జీవించండి. లివ్ అవుట్ క్రైస్ట్ ఎగ్జాంపుల్. క్రీస్తు ప్రభు మరి సజీవ వాక్యమైనటువంటి యేసును అనుసరించినటువంటి ఆయన యొక్క మోడల్ను ప్రియుల మనం అనుసరించాలి. ఇతరులతో మనం మరి యేసు ప్రభు బోధించినటువంటి కరుణ, క్షమాపణ, వినయం, వాటిని మనం చూపించి ప్రాక్టికల్గా మన జీవితాల్లో మరి యేసుని చూపిద్దాము. కాబట్టి యేసు వాక్యం అనేటటువంటిది ఆయన దైవత్వము, సృష్టిలో పాత్ర మరియు మానవత్వంతో సన్నిహిత సంబంధం గురించి లోతైనటువంటి వేదాంత సత్యాలను మనకు తెలియజేస్తుంది. ఇది విశ్వాసులను విశ్వాసం ద్వారా పరివర్తనాత్మక అనుభవంలోకి అది మనల్ని ఆహ్వానిస్తుంది. యేసు ద్వారా వారు దేవుని ప్రత్యక్షత మరి సంపూర్ణతను ఎదుర్కోవటానికి, మరి పరలోకము మరి వెళ్ళటానికి, మరి ప్రపంచంలో ఆయన సందేశాన్ని జీవించటానికి మరి అధికారం మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క బహుముఖ వివరణ, మల్టీఫాసెటెడ్ ఎక్స్ప్లెనేషన్, విశ్వాసం యొక్క వ్యక్తిగత మరియు సామూహిక కోణాలను మరి క్రీస్తు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి ఇది వీలు కలిగిస్తుంది. మరి దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, విత్తబడినటువంటి వాక్యములు తండ్రి ప్రభు 30 60 100 ఆశీర్వదించండి ప్రభు. మీ యొక్క వాక్యమే తండ్రి జీవమై ఉంటున్నది ప్రభు. మీ యొక్క వాక్యమే వెలుగై ఉంటున్నది ప్రభు. మీ యొక్క వాక్యమే 2 అంచులు కలిగినటువంటిది, ఖడ్గం లాంటిది ప్రభు. నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నారు తండ్రి. అయ్యో, చక్కగా హ్యాండిల్ చేయడానికి ఈ వాక్యాన్ని చక్కగా తండ్రి ఇతరులతో పంచుకోవటానికి వారి జ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దయచేయండి. ఎంతమంది వినుతున్నారు వారి యొక్క ప్రతి ఒక్కరి అవసరం తీర్చండి ప్రభు. దయగల నాయన, మీ యొక్క వాక్యం అనేటటువంటి ఆ ఉదక స్నానంలో తండ్రి చేసుకోండి ప్రభా. దేవా తండ్రి ప్రభా, మీ యొక్క వాక్యమును నెమరు వేసుకుంటూ అనేకులకు తండ్రి వాక్యాన్ని పంచుకోవటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వింటున్నటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే దీన్ని ఇతరులతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే.